వెల్కమ్ టు మై ఛానల్ దేవి బ్లాగ్స్. ఇవాళ అన్నవరం అయితే వెళ్తున్నామండి మా పిల్లలతో సహా. తెల్లవారుజామున 2 గంటలైంది. ఇప్పుడైతే బయలుదేరుతున్నాము. నారాయణ స్వామి వ్రతం చేయడానికి టికెట్ అయితే తీసుకున్నామండి. ఇక్కడ జంటల పరంగా అయితే ఈ హాల్లో అయితే కూర్చోబెడుతున్నారండి. అన్నీ వాళ్ళే ఇస్తారన్నమాట. మనం వచ్చేటప్పటికే అన్నీ రెడీ చేసి వాళ్ళైతే ఉంచుతారండి. మనకు నచ్చిన చోట మనం కూర్చోవచ్చు. టికెట్ అయితే 300 అయితే తీసుకున్నారండి. మేము కూడా తీసుకొని లైన్లో అయితే కూర్చున్నాము. ఇంకా పంతులు గారు వచ్చి మైక్లో అయితే చెప్తారంటండి. మొత్తం మంత్రాలు అన్నీ మనం ఎలా చేయాలో, సత్యనారాయణ స్వామి వ్రతం కథలు అన్నీ మైక్లో అయితే చెప్తారంటండి.
ఇంకా వ్రతం అయితే మొదలు పెట్టేశారండి. నాలుగోసారి కూడా చేతిలో నీళ్ళు పోయండి, చేయగలుగుకోండమ్మా. లక్ష్మీనారాయణాభ్యా నమః, ఉమామహేశ్వరాభ్యా నమః, వాణీ హిరణ్యగర్భాభ్యా నమః, సుదీపుందరాభ్యా నమః, ఔత్తరేవృష్టాభ్యా నమః, సీతారామాభ్యా నమః, ప్రాణాభ్యా కృష్ణతమోషాభ్యాః ఏకేభూహరకాయదేశావలోదేన సర్వాత్రా ఓడే తత్రలావణ్యావాగ్రహ దాక్షోదస్తాకరాస్త వేసుతదేవావసంతరార్పే దరవేదసామవేదోద్రపడా అక్కేతులేదాత్ర వేగదామనమాస్తాకరసే ఏకేకళుగ్రభరిగ్రహకేశవజలే ఆభవాయదకృష్ణ గోదాన్యవ భ్రాణామస్మరాణామో విరాణామస్మరాణామయోదయకుశ్చపయోగుశ్చ తర్వాత మీ మీద, మీ ఆడవారి మీద, పిల్లల మీద నీళ్ళు చల్లుకోండి. ఒక్కవరకు పసుపు గణపతి దగ్గర ఉంచి నమస్కారం చేయండి. యాయామి ఆవాహయామి నవరత్నగజ సునాదములపయామి. తమలపాకులతో నీళ్లు జల్లుతూ ఉండండి గణపతి మీద. పాదయో పాద్యం సమర్పయామి, స్థయో భగ్యం సమర్పయామి, క్రియాసనం సమర్పయామి, స్నాపయామి. ఒక నీరవ చుక్క కింద వేయండి. స్నానాంతరం శుద్ధాచమనం సమర్పయామి. అందరూ కూడా గణేశాయ నమః, గణేశాయ నమః ఈ నామాన్ని పైకి చెప్తూ గణపతి మీద అక్షతలు గాని, పుష్పములు గాని, పుష్పరేఖలు గాని కొద్ది కొద్దిగా పూజ చేస్తూ ఉండండి. మహాగణాధిపతి నమస్కారం సమర్పయామి. శుభకాయ మహాభోగ ఏకదత్తాయ భగవాయ 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 సర్వసిద్ధి ప్రధానకాయ మహాగణాధిపతి ఒక నీరవ చుక్క కింద వేయండి. శుద్ధాచమనం సమర్పయామి. నైవేద్యం మండపంలో పసుపు గణపతి దగ్గర ఉన్న అరటి పండు ఉంచి ఒక్కటేసి వాటి మీద తమలపాకులతో నీళ్లు చల్లండి. సత్యం కర్మేయామి అమృతమస్మృతమహాగణాధిపతి నీరవ చుక్కలో జ్ఞానమే వేయండి. మధ్య మధ్య పానీయం సమర్పయామి. చెప్పండి. వక్రతుండ వక్రతుండ మహాకాయ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవా సర్వకార్యేషు సర్వదా. మన అక్షరులు గణపతి మీద కొద్ది కొద్దిగా పూజ చేస్తూ ఉండండి. ప్రార్థన పూర్వక నమస్కారం అందువల్ల ఇది కాదేవి గమనించాలి. మండపామాయ ధర్మాన్ని దేవదాసు మగవారు చేతిలోకి అక్షతలు నీళ్లు వేసుకుని పూజితం మయా దేవ పరిపూర్ణని మీరు వేసుకుని మీ ఆడవారికి పిల్లలకు వేయండి. గణపతి దేవతా ప్రసాదం శిరసామి. అందరూ చెప్పండి. గణపతి దేవత ఈ చేతిలో ఉన్నటువంటి తమలపాకులు మండపానికి ఈశాన్య భాగంలో అనగా దీపారాధన పొంది వైపు ఆ గణపతి ఉన్న తమలపాకు నైవేద్యం పెట్టిన అరికట్టు అక్కడ పెట్టేసేయండి. దీపారాధన పొంది ఎక్కడైతే ఉందో అక్కడ పెట్టేయాలి. గణపతి ఉన్న తమలపాకు నైవేద్యం పెట్టిన అరికట్టు నేల చొక్క కింద వేయండి. శుద్ధాచమనం పత్రి పుష్పములు కొద్దిగా తీసుకుని భార్యాభర్తలు ఇరువురు కూడా రెండు చేతులతో పట్టుకొని నమస్కారం చేయండి. వారు అక్షతల పండుగ పైకెత్తి మీ ఆడవాళ్ళ చేతికి ఇవ్వండి. 2 గంటల అక్షతలు ఒక వక్ర పలుకు తీసుకుని మీ వారి చేతికి మీరు ఇచ్చేటప్పుడు ఓం అంటూ మీరు
ఒక కామలో పెట్టి ఉండదు బాబు, అన్ని ఆకుల్లోనూ పెట్టాలి. బ్రహ్మావాహయాస్కావయంకు జగదశకమే శ్రీధామదేవనకు రసరాంకే మహావిష్ణువాహయాస్కావయంకు జగదశకమే శ్రీకృష్ణాయ దేవోదే సుఖమదే రుద్రమావాహయాస్కావయంకు జగదశకమే వాయురాంకే కృష్ణాదేవోదే ఓవిగతాహాక్షమవేకమతోవి లోకమాలకీమావాహయాస్కావయంకు జయమస్య జయహనే సుఖాదేనా దేవోజా గ్రామసత్వదే దేవతాదేవ సూర్యగ్రహమావాహయం స్తమయంకు జయకాగ్రమే ప్రేక్షణ దక్షిణ భగవాన్ శ్రీదేవదేవదేవదేవ చంద్రగ్రహమావాహయం స్తమయంకు మీకు మీ గోత్రనామాలతో గణపతి పూజ స్వామి సంకల్పం సత్యదేవుడు ఆవాహన వరకు అయిందండి. పుష్పాలతో పూజ ఐదధ్యాయాల కథ ప్రారంభమవుతుంది. మీరు ఇంటి వద్ద నుంచి కానీ లేదా మీరు ఇక్కడ కొనుక్కున్నటువంటి కొబ్బరికాయల కమలంలో కానీ పత్రి కమలం ఉంటుంది. అందులో ఉన్న పత్రి పుష్పాలు అన్ని కూడా అక్షతల పళ్ళం రేట్లో వేసుకోండి. ఇంటి వద్ద నుంచి తెచ్చుకున్న పత్రి పుష్పాలు అన్ని కూడా అక్షతల పళ్ళం రేట్లో వేసుకోండి. మీ గోత్రనామాలతో ముందుగా గణపతి పూజ సత్యదేవుడు సంకల్పం స్వామివారి ఆవాహన వరకు అయింది. ఇక్కడి నుంచి స్వామివారి పూజ కథ ప్రారంభమవుతున్నది. స్వామి సన్నిధిలో వ్రతం చేసుకుంటున్నాము అనే తీపి గుర్తుగా ఉంచుకునే విధంగా ఎవరైనా ఫోటోలు తీర్చుకునే ఉద్దేశం ఉన్నా దయచేసి ఎవ్వరూ కూడా లేవకండి. మీరు వ్యాయామి ధ్యానం సమర్పయామి స్వామిని ప్రవేశ నమస్కారం చేయండి. మరలా మంత్రి పుష్పాలు చెందుకోబడి ఆవాహనార్థం కేవలం సమర్పయామి స్వామిని తెరవేయండి. మళ్ళా మంత్రి పుష్పాలు చెందుకోబడి సమర్పయామి స్వామిని తెరవేయండి. వద్దు అనేకలకు తమలపాకులతో నీళ్లు చల్లుతూ ఉండండి దేవుడి మీద. ఏదామానస్య మహిమానోప్యాయాస్య గృహమానయో వాక్యం సమర్పయామి మానోపరైతు శాస్త్రయో హక్యం సమర్పయామి యత్పురుషేణ విశాఖయాత్మనం సమర్పయామి. నేల చోట కింద వేయండి. స్నాపయామి స్నానాన్ని మధురమైకం కమలాకమలం గోవిందం ధర్మగంధం దోహనమయామి కృష్ణదేవ కృష్ణదేవ ధర్మగంధం 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 యోగనం ప్రియవేదకరేవ 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 భవాని బాలాగ్య విక్రధారణ దీపానికి నమస్కారం. నైవేద్యం మండపంలో రెండు అరటిపళ్ళు ఉంచి వాటి మీద తమలపాకులతో నీళ్లు చల్లండి. చేతులు తీసేసేయండి. దగ్గర పెట్టుకో. పల్లెల్లోని అక్షతలు ఎక్కువగా చేతులు పట్టుకోండి. పల్లెల్లో ఉన్నటువంటివి అక్షతలు మాత్రమే ఎక్కువగా తీసుకుని అందరూ ఇలా గట్టిగా చెప్పాలి గోవిందా. ఎవరు కూడా మాట్లాడకూడదు. సత్యనారాయణ భక్తిగా రండి అని సూత మహాముని చెబుతున్నారు. విశ్వారా ఒక సందర్భంలో లోక కళ్యాణకారకుడైన నారద మహాముని సత్యనారాయణ స్వామి వ్రతం. ఈ వ్రతాన్ని మానవుడు ఏ కోరికతో చేస్తారు ఆ కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. నారద ఈ వ్రతాన్ని మాఘమాసము, వైశాఖ మాసం, కార్తీక మాసము, శ్రావణ మాసము, ఏకాదశి, పౌర్ణమి, రవి సంక్రమణం
మీరు తిన్నాకనే వాళ్ళందరికీ ప్రసాదం పెట్టండి. ప్రతి ఒక్కరూ ప్రసాదం తినాలి, తినకుండా పైకి రావకూడదు. అందరూ తినండి ప్రసాదం. సత్యనారాయణ స్వామి వ్రతం అయితే చాలా బాగా చేయించారండి. అంత జనంలో కూడా చాలా వివరంగా చెప్పి మరి అందరితోని పంతులు గారు చాలా బాగా చేయించారు. ఇంకా వ్రతం అయిపోయాక మేమైతే వచ్చేస్తున్నామండి. పక్కనే చిన్న చిన్న టెంపుల్స్ అయితే ఉన్నాయంటండి, అవి కూడా చూద్దామని చెప్పి మేమైతే ఇప్పుడు బయలుదేరాము. ఈ వీడియో మీకు నచ్చుద్ది అనుకుంటున్నాను. ఎక్కడైనా వాయిస్ ఓవర్ ఇద్దామన్నా సరే ఎక్కడ చూసినా మైక్లు అయితే పెట్టేశారండి, మాట కూడా వినిపించట్లేదు, అంత అలా పెట్టారన్నమాట. అందుకే ఎక్కడ వాయిస్ ఓవర్ అయితే ఇవ్వలేదండి. వీడియోలో చూస్తున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.